హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు దాకా డిఫరెంట్ సినారియోస్ గురించి డిస్కస్ చేసాం కదా. ఈ వీడియో ఏంటంటే ప్రీవియస్ వీడియోస్కి కంటిన్యూషన్ అనమాట. మీరు ఫస్ట్ ప్రీవియస్ వీడియో చూస్తే యూ విల్ గెట్ టు నో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, దయచేసి ప్రీవియస్ వీడియో చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది అన్నమాట ఈ వీడియో అనేది. మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసినాం, ఫస్ట్ ఫైల్స్ని డీబీలోకి లోడ్ చేసినాం, దాని తర్వాత సోర్స్ నుంచి డెస్టినేషన్కి మూవ్ చేసినాం, దాని తర్వాత సోర్స్లో డిలీట్ చేసినాం. ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే ఫైల్స్ని ప్రాసెస్ చేస్తున్నాం వాటి యొక్క డీటెయిల్స్ అనేది నేను ఒక టేబుల్లోకి లోడ్ చేయాలనుకున్నాను. అంటే ఫైల్ సైజ్ కానీ, ఫైల్ నేమ్ కానీ, ఫైల్ టైప్ కానీ, అలానే లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడు లోడ్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది నేను క్యాప్చర్ చేయాలనుకున్నాను అన్నమాట. ఓకే, దానికోసం మనకు తెలుసు కదా, డిలీట్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది మనం యూజ్ చేయొచ్చు. ఓకే, మోర్ ఓవర్ బిఫోర్ దట్ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీకి బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గెట్ మెటా డేటా ద్వారా ఓన్లీ మనకి కొంత మాత్రం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఒక నిమిషం, ప్రీవియస్ అవుట్పుట్ చూడండి, ఇది కదా ప్రీవియస్ అవుట్పుట్. ఏమొస్తున్నాయి? ఓన్లీ చైల్డ్ ఐటమ్స్. అంటే నేను ఇక్కడ ఓన్లీ చైల్డ్ ఐటమ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. మీరు వేరే ఫీల్డ్ లిస్ట్ సెలెక్ట్ చేసినా సరే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది రాదనమాట. ఓకే, అందువల్ల ఏం చేయాలంటే విత్ ఇన్ ద ఫర్ ఈచ్ కంటైనర్లోనే మనం ఇంకొక గెట్ మెటా డేటా యాక్టివిటీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, విల్ ట్రై టు సీ దట్ యాక్టివిటీస్. ఇక్కడ క్లిక్ చేద్దాం. ఇప్పుడు గెట్ మెటాడేటా యాక్టివిటీ. ఫస్ట్ కనెక్షన్ ఇద్దాం ఇక్కడ. దాని తర్వాత దీనికి పేరు ఏదో ఒకటి ఇద్దాం, ఫైల్ ఇన్ఫర్మేషన్ డీబీ. ఓకే, అంటే ఈ ఇన్ఫర్మేషన్ డీబీలోకి లోడ్ చేస్తాం మనం మీనింగ్. దాని తర్వాత సెట్టింగ్స్, ఇక్కడ డేటా సెట్ అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మనకి డేటా సెట్ ఏంటిది? సెకండ్ డేటా సెట్. ఓకే, అలానే ఇక్కడ ఫైల్ నేమ్ అనేది డిఫైన్ చేయాల్సి ఉంటుంది, ఐటమ్ డాట్ నేమ్. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనం ఫీల్డ్ లిస్ట్, అంటే మీకు ఏదైతే ఫీల్డ్స్ కావాలో ఆ ఫీల్డ్స్ అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకేమీ కావాలంటే జస్ట్ మినిట్, ఐటమ్ నేమ్ 4 చాలా అనమాట, ఎక్కువ అవసరం లేదు. అలానే ఐటమ్ టైప్ అండ్ లాస్ట్ మోడిఫైడ్ అండ్ సైజ్. ఓకే, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, సైజ్. ఇలా మనం ఏంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా ఈ ఫీల్డ్స్ని క్యాప్చర్ చేస్తాం. బేసికల్గా ఏంటంటే ఫస్ట్ గెట్ మెటాడేటా యాక్టివిటీ జస్ట్ ఫైల్స్ని లూప్ చేస్తుంది. ఆ వచ్చిన ఫైల్ని ఇక్కడ క్యాప్చర్ చేసి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీ అనేది కాల్ చేద్దాం, స్టోర్డ్ ప్రొసీజర్. ఓకే, దీనికి కూడా పేరు డిఫైన్ చేద్దాం ప్రాపర్గా, క్యాప్చర్ లాగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దాని తర్వాత ఇక్కడ లింక్డ్ సర్వీస్. బేసికల్గా స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీకి ఎక్కడ కూడా డేటా సెట్ ఉండదు, డైరెక్ట్గా లింక్డ్ సర్వీస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలానే స్టోర్డ్ ప్రొసీజర్ నేమ్ ఇవ్వాలా. ఫర్ టైం సేవింగ్ నేనైతే ఆల్రెడీ టేబుల్ ఒక స్టోర్డ్ ప్రొసీజర్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టేబుల్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అంటే ఐడి, ఇది ఐడెంటిటీ అనమాట. దాని తర్వాత ఫైల్ నేమ్, ఫైల్ టైప్, ఫైల్ సైజు, లాస్ట్ మోడిఫైడ్, అలానే లోడ్ డేటా, అంటే ఎప్పుడు లోడ్ చేశాను. ఓకే, ఈ టేబుల్లో ఉన్న కాలమ్స్. దాని మీద ఒక ప్రొసీజర్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ ఇన్పుట్ పారామీటర్స్, అలానే ఆ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్లోకి లోడ్ చేస్తాం. ఓకే, ఇదంతా కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో 1-2 సార్లు చూడటం జరిగింది. అందువల్ల నేను డీటెయిల్గా మళ్ళీ ఏం చెప్పడం లేదు. ఫస్ట్ డ్రాప్ చేద్దాం. ఒకవేళ ఐ థింక్ ఆల్రెడీ ఉందటువంటి టేబుల్. ఎగ్జిక్యూట్ డన్. అలానే ప్రొసీజర్ కూడా డ్రాప్ చేద్దాం, కాపీ. ఇక్కడ టేబుల్ బదులు ప్రొసీజర్ అవ్వాలి, ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ డన్. ఇప్పుడు మళ్ళీ క్రియేట్ చేద్దాం. ఓకే, దాని తర్వాత ప్రొసీజర్ కూడా క్రియేట్ చేద్దాం, డన్.
సో ఇప్పుడు ఈ ప్రొసీజర్ అనేది ఆ స్టోర్డ్ ప్రొసీజర్ యాక్టివిటీకి డిఫైన్ చేద్దాం. ఎడిట్, ఓకే, దాని తర్వాత అన్చెక్ చేసి రిఫ్రెష్ చేసుకోండి. సో ఇప్పుడు మనకి స్టోర్డ్ ప్రొసీజర్లో పారామీటర్స్ ఉన్నాయి కదా, ఆ పారామీటర్స్ని మనం ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి 5 పారామీటర్స్ ఉన్నాయి కదా, ఫైల్ నేమ్, ఫైల్ సైజు, అలానే ఫైల్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, లోడ్ డేట్. సో ఈ పారామీటర్స్కి మనకి డేటా ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీ ద్వారా. ఏదైతే ఫైల్ ఇన్ఫర్మేషన్ డీబీ ఉందో ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీ ఏదైతే ఫీల్డ్స్ సెలెక్ట్ చేస్తామో ఆ ఫీల్డ్స్ని ఈ పారామీటర్స్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేయాలి. ఓకే, సో ప్రాపర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫైల్ నేమ్ అంటే సో ఫైల్ నేమ్, ఫైల్ ఇన్ఫర్మేషన్ డీబీ కదా, ఐటమ్ నేమ్, అలానే ఫైల్ సైజ్, సో ఫైల్ సైజ్, ఓకే, దాని తర్వాత ఫైల్ టైప్, ఓకే, యాక్టివిటీ అవుట్పుట్, ఫైల్ టైప్, ఐటమ్ టైప్, దాని తర్వాత లాస్ట్ మోడిఫైడ్ డేట్, యాక్టివిటీ అవుట్పుట్, లాస్ట్ మోడిఫైడ్. సో ఇక్కడ లోడ్ డేటా అనేది జస్ట్ నేను ఫంక్షన్ ద్వారా కాల్ చేసుకుంటాను. ఓకే, సో జస్ట్ యూటీసీనా, సారీ ఐ థింక్ మళ్ళీ క్యాన్సిల్ చేసి సంథింగ్ రా క్లిక్ ఓకే. సో ఇది ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది, ఐఎమ్ నాట్ షూర్. మళ్ళీ ఓకే చూడండి, ఇప్పుడు ఇందాక ప్రాపర్గా రాలా, ఇప్పుడు ప్రాపర్గా వచ్చింది. క్లిక్ అని ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనం పారామీటర్స్కి డైనమిక్గా వాల్యూస్ అనేది సప్లై చేసాం. ఓకే చూడండి, అన్నిటికి కూడా ప్రాపర్గా కాన్ఫిగర్ చేసాం. మీకు కావాలనుకుంటే టెస్ట్ చేసుకోవచ్చు కనెక్షన్, నో ప్రాబ్లం. సో ఓకే, సో ఫర్ సో గుడ్. సో ఓకే, సో ఇప్పుడు వాల్యుయేట్ చేద్దాం ఏమన్నా రాంగ్ ఉందో. అలానే టేబుల్ లెవెల్లో కూడా ట్రంకేట్ చేద్దాం. ఎన్ని కాపీ, సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఓకే, ఇక్కడ దీంట్లో డేటా ఉంది కదా, దీన్ని ట్రంకేట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు రెండు టేబుల్స్లో కూడా ఎటువంటి డేటా లేదు. ఓకే, అలానే మనం ఫైల్ చూసుకుంటే సోర్స్ కంటైనర్లో ఫైల్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, 4 ఫైల్స్ ఉన్నాయి. బట్ డెస్టినేషన్ కంటైనర్లో ఎటువంటి ఫైల్స్ లేవు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ పైప్ లైన్ రన్ చేస్తే ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేకపోతే ఫెయిల్ అవుతుందా, విల్ ట్రై టు సీ దట్. సో వాల్యుయేట్ చేద్దాం. ఓకే, సో డీబగ్, లెట్స్ సీ దట్. సో ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఇంకా లోడ్ అవ్వాలా, స్టార్ట్ అవుతుంది పైప్ లైన్. సో ఈ గెట్ మెటా డేటా యాక్టివిటీ స్టార్ట్ అయింది. లెట్స్ రిఫ్రెష్ చేయండి సో దట్ ఓకే. సో మళ్ళీ గెట్ మెటా డేటా యాక్టివిటీ వచ్చింది, చూద్దాం ఏం జరుగుతుందో. ట్రై టు రిఫ్రెష్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రిఫ్రెష్, అదర్వైజ్ ఆటోమేటిక్ అవుతుంది కదా. సో ఫైల్ ఇన్ఫర్మేషన్ అయింది, అలానే ఇక్కడ డేటా మూవ్ అవుతుంది. ఒక రికార్డ్ సక్సెస్ అయిందంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. అది ఇంకా సక్సెస్ లోడ్ అవ్వలేదు. ఓకే, ఐ డోంట్ నో వై, యూజువల్గా ఎంత టైం పట్టదు. ఓకే, ఇప్పుడు లోడ్ అయింది ఐ థింక్. చూడండి డేటా వచ్చేసింది కదా. ఓకే, సో ఫైల్ మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, ఏ యాక్టివిటీ ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా డీటెయిల్గా విల్ ట్రై టు సీ దట్. సో స్టిల్ ఇట్స్ లోడింగ్. సో ఐ
don't know why it is taking so much time. Just simple file ki 43 seconds తీసుకుంది ఇది. సో 50 seconds తీసుకుంది. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 minute. అందువల్ల అంత టైం పడుతుంది. ఫైల్ వచ్చేసింది చూడండి, ఒక ఫైల్ కూడా వచ్చేసింది ఇక్కడ. ఓకే, సో లోడ్ అవుతుంది, బట్ ఇట్స్ టేకింగ్ మోర్ టైం. Still it's loading. Let's wait. Still ఒక ఫైల్ లోడ్ అయింది. ఓకే, అలానే సోర్స్ కంటైనర్లో ఫైల్స్ డిలీట్ అవుతున్నాయో చెక్ చేద్దాం. ఓకే, సోర్స్ కంటైనర్స్ టెక్స్ట్ డేటా ఫైల్స్ చూడండి. సో 2 ఫైల్స్ డిలీట్ అయినాయి. సో లెట్స్, బట్ ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చాలా టైం ఎక్కువ పడుతుంది. 30 seconds, 20 seconds, చాలా టైం తీసుకుంటాం. చూద్దాం, విల్ వెయిట్. Still it's loading. ఓకే, ఇంకో ఫైల్ ఉంది చూడండి ఇక్కడ. సో 1 2 3 డిపార్ట్మెంట్ 1, డిపార్ట్మెంట్ 2, డిపార్ట్మెంట్ 3 ఫైల్ సైజ్ అంతా అలానే ఎప్పుడు మోడిఫై అయింది, ఎప్పుడు లోడ్ అవుతుంది చూడండి. సో లోడ్ డేట్ లాస్ట్ మోడిఫైడ్. ఓకే, సో 325, 441, 536, చాలా టైం పడుతుంది. ఓకే, సో డేటా కూడా తక్కువే ఉంది, బట్ ఐ డోంట్ నో, మేబీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ థింక్ ఆల్మోస్ట్ డన్ సీమ్స్ లైక్. ఫస్ట్ ఇక్కడ చెక్ చేద్దాం. సో ఫైల్స్ ఏం లేవు సోర్స్ కంటైనర్లో చూడండి, ఎక్కడ లేవు. అలానే డెస్టినేషన్ కంటైనర్లో చెక్ చేద్దాం. 4 ఫైల్స్ వచ్చినాయి. టేబుల్ లెవెల్ చెక్ చేద్దాం. సో 14 రికార్డ్స్ వచ్చినాయి, అలానే ఫైల్స్ వచ్చినాయి చూడండి. ఇలా మనం ఏంటంటే పైప్ లైన్స్ ద్వారా సో ఫైల్స్ని మూవ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకా ప్రాసెస్లో ఉంది, వెయిట్ చేద్దాం. ఒక 1 minute ఐ థింక్ ఆల్మోస్ట్ డన్. సో స్టిల్ ఇట్స్ లూపింగ్, లెట్స్ వెయిట్. ఇన్ ప్రోగ్రెస్లో ఉంది కదా, రిఫ్రెష్ చేద్దాం. యా చూడండి, ఇప్పుడు 2 కూడా సక్సెస్ అనమాట. ఓకే, సో బేసికల్గా ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఎన్ని యాక్టివిటీస్ ఉన్నాయంటే సో టోటల్గా 5 ఉన్నాయన్నమాట చూడండి ఇక్కడ. సో లెట్స్ ఓపెన్ చేద్దాం.
సో గెట్ మెటాడేటా, కాపీ 2 యాక్టివిటీస్, డిలీట్ యాక్టివిటీ, స్టోర్ ప్రొసీజర్ యాక్టివిటీ. మేబీ దీనివల్ల కొంచెం టైం పట్టచ్చు. సో బట్ మనకైతే సినారీ అర్థమైంది కదా. ఇలా మనం ఏంటంటే సో ఫైల్స్ని కాపీ చేసి దాని తర్వాత మూవ్ చేసి దాని తర్వాత డిలీట్ చేసి దాని తర్వాత లాగ్ చేయొచ్చు అనమాట. ఇలా సో రకరకాలుగా కూడా మనం ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో సో బేసికల్గా మనం ఫైల్స్ని మూవ్ చేసేటప్పుడు టైం స్టాంప్ ఎలా యాడ్ చేయాలి, ఓకే. సో టైం స్టాంప్ అనేది ఎలా యాడ్ చేయాలి ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే సో విల్ ట్రై టు సే దట్. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.